స్కిల్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబు కోర్టు నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టుకు తెలిపింది సిఐడి. స్కిల్ కేసు గురించి బహిరంగ వేదికలపై మాట్లాడొద్దని కోర్టు షరతు పెట్టిన చంద్రబాబు ఉల్లంఘించారని మెమోలో తెలిపింది. దర్యాప్తు అధికారులను నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని మెమో ఫైల్ చేసింది ఏపీ సిఐడి. చంద్రబాబుపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులను ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్టు ఆ మెమోలో ప్రస్తావించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. స్కిల్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబు కోర్టు నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టుకు తెలిపింది సిఐడి. స్కిల్ కేసు గురించి బహిరంగ వేదికలపై మాట్లాడొద్దని కోర్టు షరతు పెట్టిన చంద్రబాబు ఉల్లంఘించారని మెమోలో తెలిపింది. దర్యాప్తు అధికారులను నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని మెమో ఫైల్ చేసింది ఏపీ సిఐడి. చంద్రబాబుపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులను ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్టు ఆ మెమోలో ప్రస్తావించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. సిఐడి వాదనలకు సంబంధించి పిటిషన్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, పిటిషన్ వివరాలేంటి, అలాగే కోర్టు ఏమని వ్యాఖ్యానించింది? రింగ్ రోడ్ కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ రోజున ఇరు వర్గాలు కూడా సిఐడి ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇద్దరు కూడా లిఖితపూర్వకంగా వాదనలు అయితే సమర్పించాలని గతంలోనే హైకోర్టు ఆదేశింది. ఇందులో భాగంగానే చంద్రబాబు తరపున న్యాయవాదులు లిఖితపూర్వకంగా ఈ వాదనలు అయితే సమర్పించారు. అయితే సిఐడి మాత్రం లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీడియాకి సంబంధించిన వీడియోలు వీటన్నిటిని కూడా జతపరుస్తూ ఒక మెమోని ఫైల్ చేసింది. చంద్రబాబుకి నోటీసులు ఇచ్చిన 164 కింద నోటీసులు ఇచ్చిన విషయం, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారుల వైఖరికి సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళని బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా మెమోలో కూడా ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచారు. అదేవిధంగా చంద్రబాబు స్కిల్ కేసులో కూడా బెయిల్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా కోర్టు విధించినటువంటి షరతులు ఏదైతే ఉన్నాయో కేసుకు సంబంధించి బహిరంగ వేదికల మీద ఎక్కడ మాట్లాడొద్దు అనే షరతు పెట్టినప్పటికీ కూడా ఆయన మాట్లాడారు అనే అంశాన్ని కూడా ఆ బెయిల్ కండిషన్ ని ఉల్లంఘించారనే విషయాన్ని కూడా ఈ మెమోలో ఈ రెండు అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ చంద్రబాబుకి ఐఆర్ఆర్ కేసులో బెయిల్ ఇవ్వద్దు, ముందస్తు బెయిల్ అనేది అయితే సిఐడి తరఫున మెమోలో కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా మేము తెలియజేశాము. బెయిల్ క్యాన్సిలేషన్ కి సంబంధించి వేసిన పిటిషన్ మీద కూడా సిఐడి హైకోర్టుకు కూడా తెలిపిన నేపథ్యంలో ఈ అంశం మీద కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫున న్యాయవాదుల్ని హైకోర్టు ఆదేశించి రేపటికి తదుపరి విచారణ వాయిదా వేసింది. చక్రి. థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.